అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నరసన్నపేట నియోజకవర్గం నుండి ముచ్చటగా మూడోసారి తన చిరకాల ప్రత్యర్థి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్తో 2024 ఎన్నికల్లో కూడాను బరిలెత్తుతున్నారు. 2011లో టీడీపీ కనుమరుగైనటువంటి ఈ నియోజకవర్గంలో ఆ పార్టీని బతికించి 2014లో పోటీ చేసిందే తడుగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్టు బొగ్గ రామమూర్తి 2024లో ఈరోజు కూటమి అభ్యర్థిగా బరిలెత్తుతుంది. ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన ఆయన ఉత్సవానికి మాత్రం నియోజకవర్గంలో 4 మండలాలను పెద్ద మొత్తంలో అభిమానులు తరలివచ్చారు. నిరాడంబరంగా నామినేషన్ వేసినట్టు బొగ్గ రామమూర్తి మనతో ఉన్నారు. చూస్తే కనుక సాగునీటి ఆరాధన నియోజకవర్గం, రైతులు కూడా సుభిష్టంగా ఉంటారు. కానీ 5 ఏళ్ళుగా ఈ నియోజకవర్గం ఏం జరిగింది, రేపు మీ గెలుపుకి ఏ అంశాలతో? నా గెలుపుకి గతంలో నేను చేసిన అభివృద్ధి చూసి ప్రజలు మరి ఈవేళ ఈ శాసనసభ్యుడు ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి నిరోధకం అంటే మధ్యలో ఆగిపోయిన కార్యక్రమాలు చూసి మళ్ళా ఎప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది, ఎప్పుడు ఇక్కడ నుంచి అభ్యర్థి గెలిపించుకొని మన కార్యక్రమాలు చేస్తామని ఎదురు చూస్తున్నారు. రమణమూర్తి అంటే వాళ్ళకి స్పష్టంగా తెలిసిన 2014 నుంచి 2019 వరకు చేసే అభివృద్ధి కార్యక్రమం మీరు ఎదురుగా చూస్తున్నారు. తాలూకా ఆఫీసు మీరు ఎదురుగా చూస్తున్నారు, ట్రెజరీ ఆఫీసు మీరు ఎదురుగా చూస్తున్నారు, హాస్పిటల్ మీరు ఎదురుగా చూస్తున్నారు, ఎండిఓ ఆఫీసు, బొంతు ఎత్తిపోతల పథకం, తాగునీరు శ్రీమొక్కల స్కీము, ఒనిదిబండ్ల బ్రిడ్జి, ఏ పథకాలు చూసినా ఈవేళ రోడ్స్ ఇవన్నీ అభివృద్ధి 2014 నుంచి 19 వరకు అభివృద్ధే కాకుండా సంక్షేమానికి వెళ్ళి పెద్ద ఎత్తున తీసుకెళ్ళాం. అటువంటి కార్యక్రమాలలో ఇవాళ కుంటు పడిపోయాయి. అక్కడ ఒక సైకో ముఖ్యమంత్రి అయినాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాడు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తాడు, రాజధాని లేదు, బిడ్డల భవిష్యత్తు లేదు, రైతాంగానికి న్యాయం లేదు. ఇవాళ నిత్యావసర ధరలు పెరిగిపోయి గృహిణులు కలిపి ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 5 ఏళ్ల పాటు నియోజకవర్గం అభివృద్ధి చేసిన రామమూర్తికి 2019లో నియోజకవర్గ ప్రజలు ఎందుకు తిరస్కరించారు? పొత్తుల్లో భాగంగా చివరిలో జనసేన, బీజేపీ కూడా ఈరోజు మీతో కలిసి వస్తుంది. రేపు రాబోయే ఎన్నికల్లో ఏ మెజారిటీతో ఎక్కడైతే పోయిందో అక్కడ ఎత్తుక్కునే ఒక ఫార్ములాను అమలు చేస్తారు. 2019లో రమణమూర్తి ఓడిపోయాడంటే ఒక రమణమూర్తే కాదు, రాష్ట్రంలోనే ఒక గాలి, ఒక అవకాశం యువకుడిగా వచ్చాడు, ఏదో చేస్తాడు. ఎంతమందికి అవకాశం ఇచ్చాం, ఒక అవకాశం ఇద్దని జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు. ఆ గాలిలో నేను పోయాను. మరి ఎన్నో భ్రమలు పెట్టుకున్నారు, భ్రమలంతా ప్రజలకు తొలగిపోయాయి. ఈవేళ మళ్ళా ఈ రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ సహకారంతో చేస్తారని ఒక విశ్వాసం ఉంది. అలాగే ఈ నియోజకవర్గానికి ఏవైతే సగంలో నిలిచిపోయే పనులు పూర్తి అవ్వాలన్నా, నియోజకవర్గ అభివృద్ధి జరగాలన్నా రమణమూర్తి గెలాలంటే పూర్తి విశ్వాసంతో ప్రజానీకం ఉన్నారు. ఈ 5 సంవత్సరాల పాలన కలిపి చూశారు. ఇది కుటుంబ పాలన ఇక్కడ జరిగింది తప్పించి ఎక్కడ పారదర్శకమైన పాలన జరగలేదు. తప్పనిసరిగా రమణమూర్తిగా నేను ప్రజలతో ఎన్నుకోబడ్డాను, ఆ ప్రజలకు సేవకుడిగా ఉన్నాను, మళ్ళా సేవకుడిగా ఉంటాను. ప్రజల అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని నా ప్రజానీకానికి, ఓటర్లకి 2019లో ఒక్క అవకాశమైన ఏదైతే గాలి వీచిందో ఈరోజు కూటమి వైపు గాలి వీస్తున్నట్టు సంకేతాలు రాష్ట్రాలు మొత్తం కనిపిస్తున్నాయి. నిజమేనా? దేశంలో ఉండే నేషనల్ ఛానల్స్ కానీ, సర్వే సంస్థలు కానీ, రాష్ట్రంలో ఉన్నవి కానీ వచ్చేది ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయకత్వంలో మంచి మెజార్టీతో శాసనసభ్యులు వస్తారు, పార్లమెంట్ సభ్యులు కలిపి అలాగే గెలుస్తారని అన్ని రిపోర్ట్స్ ఇస్తున్నాయి. మేము ప్రజల దగ్గరికి వెళ్ళినా అనూహ్యమైన స్పందన. ఇప్పుడు తిరుగుతుంటే మేము పార్టీలోకి వస్తాం, మేము సంఘీభావం తిరుగుతాం, మేము సపోర్ట్ చేస్తాం. అలాగే ఈవేళ ఒక్క పిలుపు ఇచ్చాం, మరి ఇవాళ నామినేషన్ వేస్తున్నాను, మీరు రండి, నాకు ఆశీర్వదించండి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి మద్దతు తెలపండి అంటే ఈవేళ వచ్చింది. మీరు చూసుకుంటారు, అది ఒక ప్రజా ఉప్పిన. మరి ఆ కార్యక్రమంలో ఈవేళ జయప్రదం చేసిన ప్రజానీకం తప్పనిసరిగా నా గెలుపు గురించి కృషి చేస్తారు, గెలుస్తాను, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఈవేళ పుట్టినరోజు కానుకగా కలిపి నాకు గెలిపించిస్తారు మా నియోజకవర్గం ప్రజానీకం. చూస్తే నామినేషన్ ప్రక్రియకి మాత్రం ఒక పిలుపునిచ్చిందే తడవుగా నియోజకవర్గంలో 4 మండలాల నుండి పెద్ద మొత్తంలో వచ్చినటువంటి అభిమానులతో నరసన్నపేట అంతా కూడా జనసంద్రంగా మారింది. 2014లో గెలిచి 5 ఏళ్ల పాటు అభివృద్ధి చేసిన తనకు గత 5 ఏళ్ళలో మాత్రం సాగునీటి ఆధారిత నియోజకవర్గంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం గురైంది. మళ్ళీ ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలన్నా, రాష్ట్రం బాగోవాలన్నా కూడాను కూటమి అభ్యర్థిగా తను గెలిపించి తన నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడాలని ఓటర్లు పిలుపునిస్తారు. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో మళ్ళీ బీజేపీ కనుక వస్తే రాష్ట్ర భవిష్యత్తు మాత్రం
బాగుంటుందని చెప్పేసి ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.